యెషయా గ్రంథం 60వ అధ్యాయం 16వ వచనం నుండి 22 వరకు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఒక లేఖన భాగాన్ని మేము ఉంచుతున్నాను. 20వ వచనాన్ని చదువుకుందాం. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములు అగును. మనందరికీ ఈ మాట చెప్పగానే చాలా సంతోషం కలుగుద్ది. ఎందుకంటే చాలాసార్లు దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతున్నాయి, నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు ఉల్లాస వస్త్రాన్ని ధరించుకుంటావు అన్నప్పుడు ఎంత భారభరితమైన బాధల్లో బంధకాలు ఉన్నా కూడా ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఒక తెలియని ఆదరణ మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది. సావుకులు చెప్పినా, తోటి సహోదరులు చెప్పినా, వ్యక్తిగతంగా మన ఆత్మీయ బిడ్డలు ఎవరైనా ఈ మాట చెబుతున్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ఈ రాత్రి మన ప్రభు ఈ మాట ఈ లేఖనం ద్వారా మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మరి ముఖ్యంగా నూతన సంవత్సరం ప్రారంభంలో ఉన్నటువంటి మనందరికీ వాగ్దానముకు వచ్చినటువంటి ఒక నిరీక్షణ ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ కార్యాలు చేస్తున్నప్పుడు అవి వాక్యానుసారమైనటువంటి కార్యాలుగా, వాక్యాన్ని ఆధారం చేసుకుని, వాక్యం మీద లక్ష్యం ఉంచి దాని మీద ఆశ పెట్టుకుని ఆ మాటలను బట్టి దేవుని దగ్గర ప్రతి అనునిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడైన మాట తప్పడు అన్నటువంటి మాట మనం వింటున్నాం కదా. మరి చాలాసార్లు అంటూ ఉంటాం, దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు కానీ ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరలేదు. ఆయన చేసిన వాగ్దానాలు ఎన్నటికీ మర్చిపోడు, కానీ మనుషులు మర్చిపోవచ్చు. కొన్నిసార్లు మాట ఇచ్చి మనుషుడు తప్పుతాడేమో కానీ దేవుడు ఎన్నటికీ మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి నా ప్రియులరా, ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఎలా మన జీవితాల్లో నెరవేరుస్తారంటే కొన్ని విషయాలు మీ ఎదుటి పెట్టాను. ఏంటి ఆ విషయాలు అంటే, కొన్ని షరతులు ఉన్నాయి. ఏదైనా ఒక లోన్, బ్యాంకు వెళ్ళి మీరు లోన్ తీసుకోవాలన్నా, ఒక అప్పు తీసుకోవాలన్నా దానికి కొన్ని షరతులు ఉంటాయి. ఖచ్చితంగా వాటిని మనం పాటిస్తే ఆ లోన్ వారు మంజూరు చేస్తారు. అలాగే ప్రియులరా, మన బిడ్డల విషయంలో కూడా మనం వారికి ఏదైనా ఒక వస్తువు కొంటామని చెప్పినా, వారికి ఏదైనా చేస్తామని చెప్పినా దానికి కూడా ఒక షరతు విధిస్తాం. ఇదిగో నువ్వు 10th క్లాస్ మార్కులు మంచిగా వస్తే నీకు మంచి సైకిల్ కొంటాను, మంచి మొబైల్ ఫోన్ కొంటాను. ఇలాగా మనం కొన్ని షరతులు పెడతాం. దేవుడు కూడా మన జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన న్యాయ విధులను గైకొనాలి. గతించిన దినాల్లో ఒక మాట కూడా మీకు చెప్పడం జరిగింది. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 28:6-5 వచనాల్లో అక్కడ ఉంటుంది. నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు. నీ పిండి పిసికే తొట్టె, నీ పశువులు మందలు, నీ దుక్కిటెద్దులు ఇవన్నీ దీవింపబడతాయి అన్నాడు. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మొదటి ఆ మాట ఇంట్రడక్షన్ మనం చదువుతూ 28వ అధ్యాయం మొదటి వచనం చదివితే అక్కడ అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అర్థమవుతుందండి? ఇందాక చెప్పినటువంటి వాగ్దానానికి కండిషన్స్, షరతులు ఎక్కడున్నాయి? ఆ మొదటి ఇంట్రడక్షన్, ఆ మొదటి వచనాల్లో మనం చదువుతున్నాం. 28వ అధ్యాయం మొదటి వచనాల నుండి ఒక 2-3 వచనాల్లో అక్కడ షరతులు రాశాడు. నేను నిన్ను దీవించాలంటే నువ్వు పట్టణంలో ఉన్నప్పుడు దీవింపబడాలి, పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవింపబడాలి, నీ పనిలో నీవు దీవింపబడాలి, అన్నిటిలో నువ్వు సఫలీకృతం అవ్వాలి అంటే నేనిచ్చే ఆజ్ఞలు నువ్వు ఖచ్చితంగా పాటించాలి, అవి నువ్వు గైకొనాలి. అలా గైకొన్నప్పుడు అవి నీ జీవితంలో నెరవేరి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నువ్వు హెచ్చింపబడతావని దేవుడు చెప్పాడు. ఒక్క ఆ వాగ్దానం గురించే కాదు కండి, ప్రతి సంవత్సరం మన జీవితాల్లో దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉంటాడు. మీరు కనీసం కార్డు రూపంలో మీరు తీసుకుంటూ ఉంటారు, వాగ్దాన కార్డులు తీసుకుంటారు. ఆ కార్డు చూసి చదివినంతసేపు ఆ వాగ్దానం మనకు గుర్తొస్తుంది, మరలా దాన్ని ఎక్కడ పడేస్తాం. మరలా సంవత్సరం వరకు కూడా ఆ కార్డు, ఆ వాగ్దానం మన జీవితాల్లో గుర్తు చేసుకోం. వాస్తవానికి దేవుడు చేసిన వాగ్దానం, ఆయన ఇచ్చిన మాటను మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. అది నెరవేరే వరకు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. కొన్ని వాగ్దానాలు, కొన్ని దేవుడు చేసే కార్యాలు మన జీవితాల్లో త్వరితంగా జరిగిపోతాయి. కొన్ని కార్యాలు ప్రియులరా కొన్ని ఏండ్ల తరబడి మనము నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని సంవత్సరాల వరకు మనం వెయిట్ చేయాలి. అలా చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో పితరుడైన అబ్రహామును గురించి గత రాత్రి మీతో నేను మాట్లాడడం జరిగింది. అబ్రహాము ప్రియులరా 75 సంవత్సరాల వయసులో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన 100వ సంవత్సరంలో నెరవేర్పులను తీసుకుని వచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేశాడు? 25 సంవత్సరాల పాటు ఆయన నిరీక్షించాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం.
25 సంవత్సరాల కాలం ఆయన కనిపెట్టాడు. దేవుడు చేసిన వాగ్దానం కొరకు ఆయన అన్నాడు, ఇదిగో నీ సంతతిని, నీ జనాంగాన్ని నేను హెచ్చించబోతున్నాను. నేను ఆకాశం వైపు చూపించాడైనా, ఇదిగో ఈ నక్షత్రాలను లెక్కపెట్టు, ఈ నక్షత్రాల వలె నీ జాతిని, నీ ప్రజలు నేను చేయబోతున్నాను. సముద్రపు ఇసుక రేణువుల వలె నీ కుటుంబాన్ని విస్తరింప చేయబోతున్నాను చెప్పిన వాగ్దానం దేవుడు 25 సంవత్సరాల నిరీక్షణ ఫలితం అతని జీవితంలోనికి నెరవేర్పులోనికి వచ్చింది. ఈరోజు ప్రియులరా, ఈ ప్రారంభం దినంలో ఈ యొక్క మొదటి ఆదివారం చెప్పేటువంటి మాటలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి. ఈ రాత్రి ఈ వాగ్దానం ఏంటంటే ఆయన అంటున్న మాట, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములు అగును అన్నాడు. ప్రియులరా, మన దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం. మన జీవిత కాలం అంతా కన్నీటితోనేనా మన జీవితం అనుకుంటూ ఉంటాం. ప్రియులరా, గతించిన దినాలంటే నిన్నటి దినాన్ని మనం ఏం చేసామో మరలా అవి ఈ దినాన్ని మనం చేయకూడదు. గతంలో ఏమి చేసి ఏ పొరపాట్లు చేసామో అదే పొరపాటును మనం ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో చేసామనుకోండి, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ కృపను, ఆ మహిమను, ఆ సంతోషాన్ని మన జీవితాల్లో అనుభవించలేం. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి రాత్రి మనం పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ దినం మన జీవితాల్లో పొరపాటున మనం మాట్లాడిన మాటలు, పొరపాటున మనం ఇతరులను పలకరించిన విధానంలో, చూచిన చూపుల్లో, ఆలోచించిన తలంపుల్లో ఏవైనా దోషం ఉందేమో ఒక్కసారి పరిశీలనగా చేసుకుని దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినట్లయితే నా దేవుడు మనల్ని క్షమించడానికైనా సమర్థులైన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేసిన పొరపాటే, చేసినటువంటి అతిక్రమమే, ఇతరుల పట్ల అదే ద్వేషభావం కలిగి ఉన్నాం అనుకోండి, మన జీవితాల్లో ఆత్మీయమైన ఫలింపుకి ఎన్నటికీ మనం పొందుకోలేము. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ఒక వ్యక్తి దేవుని ఎలా ప్రశ్నిస్తున్నాడో తెలుసా? హబక్కు గ్రంథం చదవండి. హబక్కు గ్రంథం 2 వచనం చదవండి. యెహోవా నేను మొర్ర పెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను నువ్వు రక్షింపకయ్యున్నావు. నన్నెందుకు దోషమును చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకు చుచ్చుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగ్గుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. ఎలా ప్రశ్నిస్తున్నాడు చూడండి ప్రియులరా. నేను ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా, నేను ఎన్నాళ్ళు మొరపెట్టినా నువ్వు ఆలకించుకున్నావు. బలాత్కారం జరుగుతుందని చెప్పి నేను గోజాడుతున్నాను, అయినా నువ్వు పట్టించుకోవట్లేదని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభించాడు. మా బ్రతుకులు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, నూతన సంవత్సరాలు గడిచిపోయి అనేకమైన ఏండ్ల తరబడి నీ మందిరంలో కనబడిన మా బ్రతుకులు మారట్లేదని ఏడుస్తున్న ఈ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఒక్కసారి దర్శించాడు. ఈయన బ్రతుకులోనికి దేవుని ప్రత్యక్షత కలిగింది. ఆ ప్రత్యక్షతను గురించి 3వ అధ్యాయంలో మనం చదువుతాం. 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము అని ఇక్కడ ఎంతో వినయ భావంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో కొంచెం భయం కనిపిస్తుంది. అప్పటి వరకు ఆ మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ అన్నాడు, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపుకుందువు, నువ్వెన్నాళ్ళు దూరంగా ఉంటావు, నువ్వెన్నాళ్ళు బలాత్కారాన్ని చూస్తావు, నువ్వెన్నాళ్ళు మేము మొరపెట్టినా మమ్మల్ని రక్షించుకుంటా ఉంటావు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించిన ఈ వ్యక్తి దేవుని గుర్చిన పరిపూర్ణమైన భక్తి అనే జీవితంలోకి వచ్చిన తర్వాత, అవగాహన చేసుకున్న తర్వాత, అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకుని చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. భయం కలగాలి. ఈరోజు దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం కానీ, భక్తి చేస్తున్నాం కానీ భయము లేని భక్తి చేయకూడదు. కీర్తనకారుడు ఒక మాట చక్కగా కోట్ చేసి చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు అంటాడు. యెహోవా యందు భక్తి కలిగిన వారు ధన్యులు అన్నాడండి. భయం ఉండాలి, భయంతో కూడిన భక్తి చేయమన్నాడు. ఈయన కూడా అదే అంటున్నాడు, అయ్యా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఏం వార్త విన్నాడు అంటే ముందు రాయబడిన యొక్క అధ్యాయాలు మనం చదువుతాము. అలాగే ప్రియుల గత కాల చరిత్రలో మనం చదువుతాం. ఆయన బబులోని దేశానికి, బబులోని ప్రజలకు, ఐగుప్తీయులకు చేసినటువంటి ఆ కీడుని గురించి ఆయన తలంచుకున్నప్పుడు అనుకున్నాడంట, అయ్యా మేము శ్రేష్ఠులమే, మేము ధన్యులమే, మా పట్ల నీ కృప
అయ్యా ఎంతగానో ఉంది, నీ దయ ఎంతగానో ఉంది, నువ్వు వాత్సల్యం ఎంతగానో చూపించావు. అయితే మా ఎడల ఒక తీర్మానం నువ్వు చేసుకున్నావు, ఒక వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చావు, ఒక తలంపు నీవు తలపెట్టావు, ఒక ఉద్దేశాన్ని నీవు తలపెట్టావు, ఒక ప్రణాళిక మా ఎడల సిద్ధపరిచావు. ఆ ప్రణాళిక గురించి ఒక మాట నేను విన్నవించుకుంటున్నామని చెప్పి ఈ 3వ అధ్యాయము 2వ వచనములు అంటున్నాడు. ఎంత వినయంతో చెప్తుంటే తెలుసా? యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. దేవుడు మన పట్ల ఆయన కార్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడటండి? నూతనపరచాలి. మరలా నీకు దేవుడు క్రొత్త వాగ్దానం ఇవ్వడండి. నీ జీవితంలో ఒక వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం ఇంకా నెరవేర్పులకు రాలేదు, కానీ ఆ వాగ్దానం గురించి నువ్వు మాట్లాడాల్సింది పోయి, ఆ వాగ్దానాన్ని గురించి దేవుని అడగాల్సింది పోయి, నువ్వు మరి క్రొత్త వాగ్దానం అడుగుతూ ఉంటావు. ఈరోజు మనకు రక్షణ జీవితాన్ని ఇచ్చి కృపలో దేవుని సంఘములో ఐక్యత కలిగి దేవుడిచ్చిన ఐక్యతను కాపాడుకోవలసిన మనం ఐక్యతను పాడు చేసుకుంటూ కొన్నిసార్లు ఏం చేస్తామంటే కొంచెం వింతగా ప్రవర్తిస్తూ మనకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి, మనకున్న చదువుని బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న పరపతిని బట్టి కొన్నిసార్లు అతిశయిస్తూ ఉంటాం. ఏ దేవుని బట్టి నువ్వు అతిశయించాలో ఆ దేవుని ప్రక్కన పెట్టి, ఏ దేవునికి మహిమ చెందాలో ఆ దేవుని మహిమను దొంగిలిస్తూ మనుషుల మనమే దేవుని మహిమను ఆపాదించుకుంటూ ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి కొన్నిసార్లు కోపం వస్తూ ఉంటుంది. ఆయన కోపిస్తూనే వాత్సల్యాన్ని చూపిస్తున్నాడంట. హబక్కుకు అంటున్నాడయ్యా, సంవత్సరాలు జరిగిపోతాయి, అయితే నేనేమంటున్నాను అంటే దాన్ని నీకు తెలియజేస్తున్నాను, దాన్ని గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. సంవత్సరాలు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. ఎందుకు అంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడు. 3వ వచనంలో అంటాడు, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. ఎంత భయంకరుడైన దేవుని ఎదుట ఎంత విధేయత కలిగి ఉండాలో ఈ హబక్కుకు తెలుసుకున్నాడు. అనుభవపూర్వకంగా మన జీవితాల్లో మనం తెలుసుకున్నప్పుడు దేవునికి ఎంతో విధేయత చూపిస్తాం. అప్పటి వరకు ఆయన అంతగా పట్టించుకోలేదేమో. దేవుడు దర్శించిన విధానాన్ని బట్టి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం వచ్చింది, నువ్వు మా ఎడల చెప్పిన మాటలు, మాకిచ్చిన వాగ్దానాలు, మాకిచ్చినటువంటి ఆ మాటలు నువ్వు నెరవేర్చవా ప్రభా? దాన్ని నూతనపరచు, దాన్ని మరొకసారి మా జీవితాల్లో రూఢిగా తెలియచేయి అని చెప్పి దేవుని దగ్గర ఎంతో వినయంతో మొరపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మన దుఃఖ దినాలు సమాప్తమవ్వాలంటే ఆ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎన్నికలో మనం ఉండాలి. ఆయన మనం ఎన్నిక చెయ్యాలి. ఒక మాట ఉంటుంది దేవుని యొక్క వాక్యములో, మనం చదువుతాము. ఆయన అంటాడు, పిలువబడిన వారు అనేకులట, కానీ ఏర్పరచబడిన వారు ఎంత అంటే కొందరు మాత్రమే. దేవుని మందిరానికి కానివ్వండి, సభలకు కానివ్వండి, సంఘాలు విస్తరిస్తున్నప్పుడు అనేక మంది పిలువబడతారు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేది మాత్రం ఆ గుంపులో కొంతమంది మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, లోక పద్ధతిని బట్టి ఒక ఇంటర్వ్యూకి చాలా మందిని పిలుస్తారు, ఒక పోస్టుకో 2 పోస్టులకు చాలా మందిని పిలుస్తారు, కానీ అందులో సెలెక్ట్ చేయబడిన వారు మాత్రమే, ఎన్నిక చేయబడిన వారు మాత్రమే దానికి అడుగులకి ఉంటారు. మరి మిగతా వారి సంగతి ఏంటండి? మిగతా వారి సంగతి ఏంటంటే వారు ఇంకా కాల గమనంలో కలిసిపోయినట్లే. అలాగే క్రైస్తవ భక్తి చేస్తున్న మనం కూడా దేవుడు అనేకమైన ఉపమానాలు చెప్పాడైనా. గోధుమలు గురుగులు కలిసి పెరుగుతాయటండి. మీరు విన్నారే మాట? గోధుమలు గురుగులు కలిసి పెరుగుతాయట. యేసుప్రభు శిష్యులు వచ్చి ఆయన అడుగుతారయ్యా, ఈ గోధుమల మధ్య గురుగులు పెరుగుతున్నాయి, వాటిని పెకిలించమంటారా అంటే ఆయన అంటాడు, వాటిని పెకిలిస్తే వాటితో పాటు ఇవి కూడా ఏమైపోతాయి? ఈ మంచి విత్తనాలు, మంచి మొక్కలు కూడా పాడైపోతాయి, ఈ గోధుమలు కూడా చనిపోతాయి, ఇవి ఫలించాల్సినటువంటి ఇవి కూడా వాటితో పాటు నాశనం అయిపోతాయి. కాబట్టి తీర్పు దినం ఒక దినం ఉంది, కోతకాలం ఉంది. ఆ కోతకాలాన్ని వీటిని కోసి వాటిని ఏం చేస్తారు? రెండింటిని వేరు చేస్తారు. ఏం చేస్తారటండి? వేరు చేస్తారు. ఈ కలుపు మొక్కలు ఏమవుతాయి అంటే కాల్చబడతాయి, గోధుమలన్నీ కొట్లలో చేర్చబడతాయి. అలాగే దేవుని పిల్లలు, విశ్వాసులైన వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా పరలోకానికి సమీపముల వారు ఉంటారు. వారి పరలోకములో చేర్చబడ్డానికి ఒక గడియ ఉంది. కాబట్టి వీరు దేవుని మందిరంలో పెరిగేటువంటి సమయం ఇది. ఒకవేళ వాడు మార్పు చెందితే దేవుని సన్నిధిలో వాడి హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని ఎదుటి యథార్థత కలిగి జీవిస్తాడు. ఈరోజు ప్రియులారా, దేవుని సంఘములో ఎన్నో ఏండ్ల తరబడి భక్తి చేస్తున్నప్పటికీ ఇలాంటి అవిధేయత కలిగిన వారు అక్కడక్కడ ఉంటారండి. కాబట్టి వారిని గురించి దేవుని వాక్యం అంటుంది, వారును వీరును
కలిసి పెరుగుతారు, కలిసి భక్తి చేస్తారు, కలిసి ప్రయాణం చేస్తారు. కానీ చివరికి వెళ్ళేది ఎవరంటే ఎన్నిక చేయబడిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎన్నిక చేయబడిన గుంపులో నీవు ఉన్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. నా ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేయండి. కీర్తనాకారుడు అంటాడు 144వ కీర్తన 3-4 వచనాలు. 144వ కీర్తన 3-4 వచనాలు చదవండి. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు. ఆయన ఎన్నిక చేశాడు మనల్ని ప్రత్యేకించి ఆయన సన్నిధికి పిలుచుకున్నాడండి. లేకపోతే ఆయన పిలవకపోతే ఈరోజు మన ఇక్కడికి వచ్చేవారు కాదు. ఆయన మనల్ని ప్రత్యేకించకపోతే లోకముతో మిళితమైపోయేవారు. ఆయన మనల్ని ప్రత్యేకించి పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో ఒక ఘనమైన పాత్రలుగా ఉంచుకున్నాడు. లేదంటే లోకస్తులు వెళ్ళే లోక సంబంధమైన ఆడంబరాలతో, లోక సంబంధమైన వ్యసనాలతో, లోక సంబంధమైనటువంటి అలవాట్లకు బానిసలం అయిపోయి మన యవన కాల జీవితాన్ని పాడు చేసుకుందామేమో. నా దేవుడు నిన్ను నన్ను ఊరకనే పుట్టించలా. ఆయన పుట్టించిన విధానము, ఆయన నిర్మించిన విధానము, నా ఎడల ఆయనకున్న తలంపులు అతి గంభీరమైనవి. శ్రేష్టమైనటువంటి ఈవులతో ఆయన మనం ప్రతి దినము పోషిస్తున్నాడు. అయితే దాన్ని గ్రహించి ఆయన సన్నిధిలో ఎన్నిక చేయబడిన గుంపులోనికి వస్తే మనమందరము ధన్యులమే. అందుకంటున్నాడు ఇక్కడ, అయ్యా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు. మనిషిని ఆయుష్కాలాన్ని గురించి ఒక మాట చెప్పాడు. ఎక్కడ 4వ వచనంలో అన్నాడు, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోయే నీడవలే ఉన్నవే. నీడ ఎలా కనిపిస్తుందటండి? సూర్యుని క్రాంతి మనం చూస్తున్నప్పుడు పగటి సమయంలో ఈ ప్రక్కన సూర్యుడు ఉదయించేటప్పుడు మనం నిలబడినప్పుడు ఆ బిల్డింగ్ల నీడ కానివ్వండి, మనుషుల నీడ కానివ్వండి, చెట్ల నీడ కానివ్వండి, ఒక దిశగా అది ప్రయాణిస్తున్నప్పుడు ఆ నీడ సాయంకాలకి మాయమైపోద్ది. అలాగే మనుషుల యొక్క బ్రతుకు కూడా, మనుషుల యొక్క జీవితం కూడా సాగిపోయే నీడను పోలి ఉందన్నాడు. మరో వాక్య భాగంలో అంటాడు, అడవి గడ్డి పువ్వును పోలి ఉన్నది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అంటాడు. మీరు ఒకవేళ ప్రపంచ రికార్డు మీరు చూస్తే నిన్నటి డిసెంబర్ నెలకు ఒకవేళ ఎవరైనా కొన్ని సర్వే రిపోర్ట్స్ మనం చదువుతూ ఉంటాం, కొన్ని న్యూస్ ఛానల్స్ ద్వారా, కొన్ని వార్తా పత్రికల ద్వారా, కొన్ని వెబ్సైట్లు మనం చూస్తున్నప్పుడు ఈ సంవత్సర కాలంలో జరిగిన యాక్సిడెంట్లు ఇంత శాతం, ఇన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటన్నిటికీ కారణం అతి వేగం, సురక్షితమైన ప్రయాణం చేయక, రకరకాలైనటువంటి అక్కడ ఆ నియమ నిబంధనల ద్వారా రాస్తూ ఉంటారు. గతించిన దినాల్లో పిల్లలు నేను ఒక వీడియో చూశాను. అందులో సంపన్నుల కుటుంబం మంచి కారు కొనుక్కున్నారు. సేఫ్టీ పరంగా అన్ని టెస్టులు చేశారంట కారుకి. మరి ఎన్ని లక్షలో తెలియదు కానీ వోల్వో కారు అనుకుంటుంది. అందులో ఇంచుమించు 6-7 ప్రయాణం చేస్తున్న కారు. వారు చక్కగా సెలబ్రేట్ చేసుకున్న, కేక్ తిన్నారు, డ్రింక్స్ తాగారు, కారు ఎక్కారు, వెళ్ళిపోయారు. కొన్ని మైళ్ళ దూరం వెళ్ళగానే వారు వెళుతున్నటువంటి ఆ వెహికల్ ప్రక్కన పెద్ద ట్రక్ వెళ్తుంది, కంటైనర్ వెళ్తుంది. వెళుతున్నప్పుడు ఏమైందో తెలియదు కానీ వారు కంటైనర్ వచ్చి ఆ వెహికల్ మీద పడిపోగానే కారు, అందులో ఉన్న మనుషులు డోర్లు కూడా తీయడానికి వీల్లేదండి. దాన్ని క్రేన్తో తీసుకుని వచ్చి ప్రక్కన పెట్టారు.